మహబూబ్నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో ప్రధాన వాగుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలో వర్ష ప్రభావంపై పూర్తి డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా వర్షం పడుతోంది. జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 150 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి కలెక్టరేట్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎట్లాంటి సమాచారం ఉన్నా కూడా అధికారులు కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ చేస్తే అధికారులు అప్రమత్తమై ఆ సమస్యను సాల్వ్ చేసేందుకు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమైంది, చిరుజల్లు కూడా కురుస్తున్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్లో కనుక పరిశీలిస్తే నాన్ స్టాప్గా వర్షం పడుతోంది. ఇక చెరువుల్లోకి అయితే వరద ప్రవాహం వర్షపు నీరు వచ్చి చేరుతుంది. చాలా చోట్ల చెరువులు అలుగులు బారుతున్నాయి, మత్తడి దుంకుతున్నాయి. ఇక మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 ప్రధానమైన వాగులు దుందుబి, ఊకచెట్టు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు కొన్ని చోట్ల ఈ లో లెవెల్ కల్వర్ట్లు ఉన్నాయో ఆ ఏరియాలో భారీ స్థాయిలో వరద తాకడం వల్ల ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా బేసిన్లో కూడా వరద కొనసాగుతుంది. భారీ స్థాయిలో వరద వస్తుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో పాటు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు వరద నీరు తోడు కావడంతో ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి. జలసవడి మోగుతుందని చెప్పవచ్చు. ఇక జూరాల ప్రాజెక్ట్ దగ్గర 6 గేట్లు ఎత్తారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హైడల్ పవర్ జనరేషన్ కూడా కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఇక సంగమండ రిజర్వాయర్ కూడా భీమా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి సంగమండ రిజర్వాయర్లో కూడా భారీ స్థాయిలో వరద వస్తుంది. ఇప్పటికీ 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప జనం బయటికి రావద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇక సర్లాసాగర్ సైఫన్ సిస్టమ్ ఈ ప్రాంతంలో ఆసియా ఖండంలోనే అరుదైన ప్రాజెక్ట్ ఇది. సో మానవ ప్రమేయం లేకుండా ప్రాజెక్టు నిండగానే ఒక్కసారిగా పీడనంతో ఆటోమేటిక్గా సైఫన్లు ఓపెన్ కావడం ద్వారా నీటిని డిశ్చార్జ్ చేస్తుంది ఈ ప్రాజెక్టు. సైఫన్ సిస్టమ్ కలిగిన ప్రాజెక్టు. ఈ సైఫన్ సిస్టమ్ ద్వారా నీరు విడుదలవుతుంది. సర్లాసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కావడంతో అటు కొత్తకోట ఆత్మకూరు మధ్యన కూడా మదనాపురం దగ్గర లో లెవెల్ కల్వర్ట్ పై నుంచి వరద నీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇక ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వరద ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో ఆ ఏరియాలో జిల్లా కలెక్టర్లు అట్లాగే ఎస్పీలు కూడా తిరుగుతున్నారు. సర్లాసాగర్ సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టు దగ్గర వరద వృద్ధి పెరగడంతో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆ ప్రాంతంలో పర్యటించారు. ప్రత్యేకించి జిల్లా పోలీసు సిబ్బంది కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా వాగులు వంకలు చెరువులు ప్రాజెక్టుల దగ్గరికి వరద నీరు చూడడానికి వచ్చిన సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే అధికారులంతా కూడా వరదను మానిటరింగ్ చేస్తున్నారు. రెగ్యులర్గా కూడా ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవర్ ఇంటరప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో దానికి కూడా ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పి అధికారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా సహాయం కోసం అయితే 100 పోలీస్ హెల్ప్ లైన్కి కాల్ చేయాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిజాస్టర్ సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నంబర్ని కూడా సూచిస్తున్నారు. 10701077 ఈ నంబర్లను కూడా కాంటాక్ట్ కావచ్చని చెప్పి అధికారులు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా నారాయణపేట కానీ అట్లాగే నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్ ఈ ఏరియాలన్నింటిలో కూడా ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్స్ కురిసే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో అవే సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అధికారులు అయితే ప్రతి ఏరియాలో కూడా కంట్రోల్ రూమ్ని రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు. వచ్చిన సమస్యల్ని గ్రీవెన్సెస్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వాటి ద్వారా ఈ వరదను అట్లాగే వర్షాన్ని కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక ఏదైతే ఈ వాగులు వంకలు ఉన్నటువంటి ఏరియాలో మొత్తం ఎట్టి పరిస్థితుల్లో జనమైతే వెళ్ళొద్దని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.